ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో వైఎస్ఆర్సీపీ రూపొందించిన వెన్నుపోటు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి చెప్పమనండి? ఏమీ లేదు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తే ఒక 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం అని చెప్పి దాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 2,000 ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి? ఎవరి జేబులోకి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి మీ ఫ్రెండ్స్ జేబుల్లోకి వెళ్ళాయా? ఎవరి ట్యాక్స్ కింద దీన్ని కట్ చేసుకున్నారు చెప్పాలి ప్రజలకి. సో ఇవన్నిటి కూడా అనేక అంశాలు, ఇక్కడి నుంచి మీరు చేస్తున్నటువంటి అక్రమ దందాలేంటో ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవడో చూడలేదు అనుకుంటున్నటువంటి చందంగా ఈరోజు ఈ ప్రాంతంలో నాయకులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. వీటన్నిటి మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం, పోరాటం చేస్తాం, అనేక విషయాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఈ సంవత్సర కాలంలో ఎంత చెడ్డ పేరు ఒక ప్రభుత్వం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.